కొంతమంది పేద రైతాంగం కేవలం ఒక 11 ఎకరాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు దేశం యావత్తు వ్యతిరేకిస్తున్న భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ని ఆసరాగా తీసుకుని ఈరోజు ఆ భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దీనికి తోడు ఇంకొక 3000 ఎకరాలు కూడా ఇదే నిబంధనతో ఇదే ఆర్డినెన్స్ కింద మేము సేకరిస్తామని చెప్పేసి ఎటువంటి బెరుకు లేకోకుండా ప్రజల అభిష్టాన్ని కనీసం గౌరవించుకోకుండా భూసేకరణ చేయటం మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. తన పంతం నెగ్గించుకోవడం కోసం అబద్ధాలాడటం కూడా మొదలుపెట్టారు. ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది సామాజికవేత్తలు 3 పంటలు పండే భూముల్ని ఈ విధంగా తీసుకోవటం అన్యాయం, 3 పంటలు పండే సారవంతమైన భూముల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది అని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తే దాంట్లో ఈ ప్రభుత్వం అఫిడవిట్ ఇస్తుంది. మొన్న ఒక పేపర్లో చదివాను. అక్కడ ఎటువంటి పచ్చ భూములు అంటే పంటలు పండే భూములు లేవని చెప్పేసి అవన్నీ కూడా మెట్ట భూములు అని చెప్పేసి ఒక అఫిడవిట్ ఒక వాదన తీసుకురావటం ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. సామాజికవేత్తలు ఆ ప్రాంతాలను సందర్శించారు, అన్ని రాజకీయ పక్షాలు ఆ ప్రాంతాన్ని సందర్శించినాయి. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే, సారవంతమైన భూముల్ని 3 పంటలు పండే భూముల్ని మీరు తీసుకోవద్దని చెప్పేసి ముక్త కంఠంతో అందరు చెప్పినా కూడా ఆయన గ్రీన్ ట్రిబ్యునల్కి ఈ విధమైన అబద్ధపు అఫిడవిట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరేంటో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తున్నాను. తనకేదన్నా సమస్య వస్తే సెక్షన్ 8 అంటారు, తన మీదకి ఏదైనా కేసులు వస్తే 2 రాష్ట్రాల మధ్య తగాదాగా దాన్ని మరులుస్తారు. తనకి ఏదైనా సమస్య వస్తే వ్యక్తిగతంగా మొత్తం దేశమంతా కూడా గగ్గోలు పెట్టే విధంగా నువ్వు వాదనలు తీసుకొచ్చి లేకపోతే ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది రైతులు తమ భూములు కాపాడుకోవటానికో లేకపోతే ఇష్టం లేకో భూములు ఇవ్వకపోతే దాన్ని మాత్రం నువ్వు చట్టాన్ని ఉపయోగించి ఈ విధంగా, అది కూడా ఆమోదం కాని చట్టాన్ని ఆర్డినెన్స్ని చేతిలో తీసుకుని ఈరోజు తీసుకుంటాం అనేది చాలా ఘోరం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఏమండి, ఇప్పుడు మనకి సెక్రటేరియట్ ఉంది, సీట్ క్యాపిటల్ అంటే ఆయన చెప్పేది ఏంటంటే సెక్రటేరియట్ అసెంబ్లీ ఇదే సీట్ క్యాపిటల్. నాకు తెలిసి మన సెక్రటేరియట్కి మన అసెంబ్లీకి మధ్యలో ప్రైవేట్ భూములు లేవా? ఎన్ని బిల్డింగులు లేవు, ఎన్ని హోటల్స్ లేవు? సో అటువంటి భూములు తీసుకోవాలంటే నీ కలల ఆధారంగానే ఆ రాజధాని రావాలనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమైపోయినా పర్వాలా, ఏదైనా కొంతమంది రైతులు ఇవ్వకపోతే నువ్వు ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించావు. 33,000 ఎకరాలకి తోడు దాదాపు 35,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. డొంకలు కానివ్వండి, లేదా ప్రభుత్వ పోరంబోకులు కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, అంటే దాదాపు 60,000 ఎకరాలు నీకు ఉందే. ఇంకా ఈ చిన్న 3,000 ఎకరాల కోసం ఎందుకు నువ్వు ఆ విధంగా కత్తిపెట్టి ఆర్డినెన్స్ అనే పేరుతో కత్తిపెట్టి రైతు గొంతుకు మీద నువ్వు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావో ఈ రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏదో మాకేం సంబంధం లేని చూస్తూ ఉంది. మీ ఆర్డినెన్స్ కొనసాగిస్తారో లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారో తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా రైతులకి ప్రజలకి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కూడా ఈ విధంగా చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం సెక్షన్ 8 కాదు, రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఎందుకు ఇంత మొండిగా పోతుంది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ప్రభుత్వ భూములు ఈయన తృష్ణ, భూములు రైతుల నుంచి భూములు లాక్కోవాలనే తృష్ణ ఎంత ఉందంటే ల్యాండ్ బ్యాంక్ కోసం 10 లక్షల రూపాయలు లక్ష్యం దిశగా భూ బ్యాంకు 7,64,000 ఎకరాలు సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంటా ఉంది. దీనికి ప్రైవేటు వ్యక్తులకి, తనకి నచ్చిన వ్యాపార సంస్థలకి కట్టబెట్టడం కోసం 7 లక్షల ఎకరాలు 7,64,000 భూ బ్యాంకును ల్యాండ్ బ్యాంకును తయారు చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. ప్రభుత్వం దగ్గరే
ఈనాడు పత్రికలో వచ్చింది మే 21న 92.11 లక్షల ఎకరాలు, 92 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమే ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా 7,64,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి లాక్కోవాలని ఆలోచన చేస్తున్నంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ సెట్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఇన్ని పెద్ద పెద్ద ఒక్కొక్క జిల్లాలో, కొన్ని జిల్లాల్లో అయితే నెల్లూరులో 11,52,000 ఎకరాలు, చిత్తూరులో 12 లక్షలు, కడపలో 12 లక్షలు, కృష్ణాలో 5 లక్షలు, ఇన్ని లక్షల ఎకరాలుంటే ఆ ల్యాండ్ని అభివృద్ధి చేయండి, అక్కడికి రోడ్లు వేయండి, అక్కడ కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేయండి మీ పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో. అంతేకాని ఈ విధంగా రైతాంగాన్ని కత్తి పెట్టి బెదిరించి ఈ విధంగా భూములు తీసుకుంటాం అనేది సబబు కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తాం.